వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఎన్నో సంస్థలు కోట్లు కుమ్మరించి సెలబ్రిటీలతో ప్రచారం చేయించుకుంటూ ఉంటాయి. ప్రోడక్ట్ ఏదైనా సెలబ్రిటీతో ప్రచారం చేయిస్తే జనాలకు ఈజీగా రీచ్ ఉంటుందని ఎంతైనా ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేయిస్తుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు సెలబ్రిటీలకు గట్టి షాక్ ఇస్తుంటాయి. ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా టొకారా కొడుతుంటాయి. అలాంటి ఇన్సిడెంటే కీర్తి సురేష్, సమంత, పరిణీతి చోప్రా వంటి హీరోయిన్లకు ఎదురైంది. ఆ కంపెనీ ఇచ్చిన షాక్ కి హీరోయిన్ల మైండ్ బ్లాక్ అయింది. తాజాగా ఓ జ్యువెలరీ కంపెనీ చేసిన ఘరానా మోసం బయటపడింది. తమ కంపెనీలో షేర్స్ ఇస్తామని సెలబ్రిటీలకు ఆశ చూపి చివరకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా టొకారా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న తృతీయ జ్యువెలరీని విస్తరించేందుకు ప్రముఖ హీరోయిన్లతో ప్రచారం చేయించాడు ఆ కంపెనీ అధినేత కాంతి దత్. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని విస్తృత ప్రచారం చేయడంతో పాటు కంపెనీలో షేర్స్ ఇస్తామని చెప్పి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా మోసం చేశాడట. ఇక తాజాగా శ్రీజారెడ్డి అనే మహిళను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకు జరిగిన మోసంపై శ్రీజారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో తృతీయ జ్యువెలరీ బండారం బయటపడింది. తనను తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ మోసం చేశాడంటూ జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది శ్రీజారెడ్డి. ఈ కేసును కూపీలాగే క్రమంలో పాత మోసాలు కూడా బయటపడ్డాయి. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాతో పాటు కీర్తి సురేష్, సమంత వంటి హీరోయిన్లను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా డిజైనర్ శిల్పారెడ్డి కూడా బాధితుల జాబితాలో ఉన్నారట. మోసపోయిన వారికి ఇవ్వాల్సిన మొత్తం నగదు సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా కాంతిదత్ గతంలో కూడా అనేక మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు వసూలు చేసి పలువురిని మోసం చేశాడట. ఈ ఘరానా మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ప్రస్తుతం తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాబట్టి సెలబ్రిటీలు గాని, సామాన్యులు గాని ఇలాంటి సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు.